ఇలాగే కొనసాగితే ఇక ఏ క్షణంలో అయినా భూమి అగ్నిగుండం అవడం ఖాయం. మొన్నటికి మొన్న అమెరికాలోని లాస్ ఏంజల్స్ మండినట్టు ఇక ఏ క్షణమైనా ప్రపంచం మాడిపోవచ్చు, లేదా సముద్ర మట్టాలు పెరిగి మునిగిపోవచ్చు. భూగోళంపై 2024 సంవత్సరం అత్యంత అధిక ఉష్ణోగ్రతలను నమోదు చేసిన సంవత్సరంగా నిలిచింది. పైగా 1.5 డిగ్రీల సెల్సియస్ను అధిగమించరాదంటూ శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు పదే పదే చేసిన హెచ్చరికలను అధిగమించేసిన తొలి సంవత్సరంగా కూడా రికార్డులకెక్కింది. వాతావరణ సంక్షోభం వల్లనే ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయని, ఆధునిక మానవులు ఇంతవరకు ఎన్నడూ అనుభవించిన స్థాయిలకు చేరుకుంటున్నాయని యూరోపియన్ యూనియన్ వాతావరణ పర్యవేక్షక సంస్థ కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ పేర్కొంది. రికార్డులు నమోదు చేయడం ఆరంభించినప్పటి నుండి 2024లో ప్రతి నెల కూడా అత్యంత వేడిగా ఉండటం లేదా రెండో స్థానంలో ఉండటం జరుగుతూ వచ్చిందని C3S డైరెక్టర్ కార్లో బంటెంపో మీడియాతో పేర్కొన్నారు. 2024లో భూగోళం సగటు ఉష్ణోగ్రతలో పారిశ్రామికీకరణ కాలం 1850 నుండి 1900 నాటికన్నా 1.6 డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉన్నాయని తెలిపారు. అంటే మానవులు కాలుష్యకారక వాయువులను వెలువరించే శిలాజ ఇంధనాలను పెద్ద మొత్తంలో వినియోగించడానికి ముందుగా ఉన్న ఉష్ణోగ్రతల కంటే ఇవి ఎక్కువగా ఉన్నాయి. అయితే శాశ్వతంగా ఈ లక్ష్మణ రేఖను ఉల్లంఘించినట్లు కాదని, కానీ ఆ ప్రమాదానికి చాలా దగ్గరగా వస్తున్నామని C3S పేర్కొంది. వాతావరణంలో కాలుష్యకారక వాయువులు పేరుకుపోవడం వల్లనే రికార్డు స్థాయిలో ఇలా ఉష్ణోగ్రతలు పెరగడానికి ప్రథమ కారణమని కోపర్నికస్లో వ్యూహాత్మక పర్యావరణవేత్త సమంత బర్గస్ వ్యాఖ్యానించారు. 2015లో దాదాపు 200 దేశాలు ప్యారిస్లో సమావేశమై ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీల కన్నా మించకుండా చూడాలని అంగీకారం కుదుర్చుకున్నాయి. కానీ ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రపంచ దేశాలు ముందుకు సాగలేకపోతున్నాయి. ఈలోగా ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల వాతావరణ ముప్పులను ప్రజలు తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. ఇవి ప్రధానంగా నిరుపేద దేశాలను దెబ్బతీస్తున్నాయి.